మాస్టారు మాస్టారు మీరు ఈ పనులు చేస్తున్నారేంటి? ఇలాంటి పనులన్నీ ప్యూన్లు కదా చేస్తారు. అది వృక్షో రక్షితి రక్షిత అంటారు కదా, అందుకే మా స్కూల్లో టీచర్స్ అందరం ఒక్కొక్క వారం ఒక్కొక్కరం చెట్లని జాగ్రత్తగా చూసుకుంటాం అన్నమాట. ఓ అవునా? అంతే, అవును. అవును, మీరేంటి చీరలో ఎలా కొత్తగా? ఏ బాలేనా? అయ్యో, అలా అనడానికి నోరెలా వస్తుందండి మీకు? మీరు చీర కట్టుకుంటే చీర కట్టుకే అందం వచ్చింది. మీ మాటలతో నా మనసుని ఆనందంతో నింపేశారు. చిన్నపిల్లాళ్ళ అలా చేతులు కట్టుకున్నారేంటి? విద్య గారు, పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. జరిగింది మీరు మర్చిపోతారేమో, ఎందుకంటే మీ అవసరం కాబట్టి. కానీ మాకేం మీ సంబంధం వద్దు, మేమన్నీ గుర్తుపెట్టుకుంటాం. 3వ తరగతిలో మధ్యలోనే చదువు ఆపేసిన మీ అమ్మాయికి మాస్టర్ ఉద్యోగం చేస్తున్న మా బామ్మర్దికి ఎలా ముడేసేద్దాం అనుకుని వచ్చారు? మా గణపతి మీ అమ్మాయిని చేసుకుంటానని చెప్పినా మేం ఒప్పుకో. దయచేసి మా గడప తొక్కకండి, మళ్ళీ వెళ్ళండి. ఇలాంటి రోజు వస్తుందనే అస్సలు అనుకోలేదు నాన్న. అయినా వాళ్ళన్ని మాట్లాడుతుంటే నీకు కోపం రాలేదా నాన్న? నాకైతే రక్తం మరిగిపోయింది. అన్నవి కదరా, అలాగే ఉంటుంది. నాన్నని కాబట్టి నేను ఇలా అనుభవించక తప్పదు. అంత అవసరం ఏంటి అంటున్నాను? విద్య కోసం రా. నా బంగారు తల్లి ఆనందంగా ఉంటుందంటే నా ప్రాణం వదిలేయడానికి కూడా నేను సిద్ధమే. విద్యకు అంతకు మించిన మంచి సంబంధం చూసి చేద్దాం నాన్న. వాళ్ళు తప్ప మనకింకేం గతి లేదన్నట్టు తీసిపడేసి మాట్లాడారు. నెల తిరిగేలోపు విద్య పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలి. దానికి ఆ గణపతి ఫ్యామిలీని కూడా పిలవాలి. అనవసరంగా విద్య కోసం వీరేశం గారి సంబంధం వద్దనుకున్నాం. వాళ్ళైతే విద్యని బంగారంలో చూసుకునేవాళ్ళు నాన్న. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. కానీ నాన్న, వాళ్ళు ఒప్పుకుంటారంటారా? అందరూ గణపతి ఫ్యామిలీలా ఉండరు కదరా, మంచివాళ్ళు కూడా ఉంటారు. సరే నాన్న. ఏంటి వీరేశం గారు ఇలా వచ్చారు? మీరు కబురు పెడితే నేనే వచ్చేవాడినిగా. కరస్పాండెంట్ గారిని కలవాలి. అయ్యో, ఆయన ఊళ్ళో లేరండి, వారం రోజుల వరకు రారు. సరే, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మాట్లాడతాను. 9966. హలో, నమస్కారం కరస్పాండెంట్ గారు, నేను వీరేశం మాట్లాడుతున్నాను. చెప్పండి వీరేశం గారు. ఇప్పుడే మీ ఆఫీస్కి వచ్చాను. మీరు లేరని తెలిసింది, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంత పెద్ద మనిషి ఫోన్ చేసి ఇలాంటి తప్పుడు కూత కూసాడేంటా అని మీరు అనుకోకపోతే ఒక మాట అడుగుతాను. అనుకున్నా అనుకోకపోయినా మీరు అడగాలనుకున్నప్పుడు అడుగుతారు కదా. నేనేమీ అనుకోను, ఎందుకంటే మీరు శంకరం మాస్టర్ గారి తమ్ముడు కాబట్టి. చనిపోయినా మా అన్నయ్య ఇంకా బతికేస్తున్నాడే. పొంగిపోకుండా వచ్చిన పని చూడండి. ఏం లేదు మల్లాది గారు, మీ స్కూల్లో గణపతి మాస్టర్ ఉన్నారు కదా, అతన్ని మాస్టర్గా ఇక్కడి నుంచి తీసేస్తే మీకెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు నేను ఇస్తాను.
గణపతి మాస్టారు కోపిష్టే కాదన్నాం, కానీ పిల్లలకు పాఠాలు బాగా చెప్తాడు. అతన్ని తీసేస్తే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అయినా ఉన్న పడంగా ఓ టీచర్ని ఎలా తీసేస్తాం? క్షమించండి. ప్రతి ఒక్కరి మంచితనాన్ని కొనడానికి ఓ రేటు ఉంటుంది. అది ఎంతో చెప్పండి. నా ఆత్మాభిమానాన్ని నమ్ముకోలేను, కానీ ఈ స్కూల్ నమ్ముకుంటాను. నాకు వయసు అయిపోతుంది. మీరే ఈ స్కూల్ కొనుక్కొని కావాలంటే అప్పుడు గణపతి మాస్టర్ని ఉద్యోగంలో నుంచి తీసేయొచ్చు. సరే, ఎంతకు అమ్ముతారో చెప్పండి, కొనేస్తాను. ఏంటి స్కూల్ కొంటారా? తప్పదే. కొన్నిసార్లు శత్రువుని దెబ్బ కొట్టాలంటే ఎంత ఖర్చైనా పెట్టాలి. ఇంగ్లీష్లో దీన్ని ఈగో అంటారులే, నీకు తెలీదు. మీరింకా రేట్ చెప్పలేదు. మీ లెక్కలు మీకున్నట్టే నా లెక్కలు నాకు ఉంటాయి కదా, కబురు చేస్తాను. హ, అనుభవజ్ఞులు కదా, మంచి నిర్ణయమే తీసుకుంటారులే. మంచిది. ఉంటాను మరి. ఉంటామండి. మంచిదండి. ఉంటావండి. పదవే. ఏమయ్యో, ఏంటే? ఒకసారి అటు చూడు. హవ్వా, ఇది స్కూల్ అనుకున్నారా, పార్క్ అనుకున్నారా? వాడికంటే పరువు లేదు. ఈ పిల్లకేమైంది? ఇంట్లో పద్ధతిగా ఉండేవాళ్ళు బయటికి వస్తే కూడా అలాగే ఉంటారని గ్యారెంటీ లేదని నిరూపించింది నారాయణ కూతురు. ఇలాంటి పిల్ల మనకి కోడలుగా అవసరమా? నువ్వు ఆవేశపడకే. కొబ్బరి తినిపిస్తే తప్పేంటే? మనోడి చెడ్డ అలవాట్లు మరి. మనం కన్నది కొడుకుని కాదు, మూర్ఖుణ్ణి. ఒక్కసారి పట్టుబట్టాడంటే వదలనే వదలడు. వాడు ఈ పిల్లనే చేసుకుంటా అంటున్నాడు, లేకపోతే చేసుకోను అంటున్నాడు. ఇది ఒకందుకు మంచిదేలే. ఆడపిల్ల హద్దులు దాటుతుందంటే పిల్ల తండ్రి నుంచి ఎంత డబ్బైనా గుంజొచ్చు. సరే, ఇక్కడేం చూడలేదు, వచ్చే. ఈరోజేంటి చాలా ఆనందంగా ఉన్నారు? మా నాన్నగారు అన్నయ్య మన పెళ్లి గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వెళ్ళారు. మీ అమ్మగారితో ఈ పాటికి మాట్లాడుతూ ఉండుంటారు. ఆ విషయం డైరెక్ట్గా మీతో చెప్దామని వచ్చాను. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి, జాగ్రత్త. ఇంతకీ అమ్మవాళ్ళు ఏం మాట్లాడారో ఏంటో. గణపతి ఫోన్ చేస్తున్నాడు. హలో అమ్మా, విద్యా వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చారంట కదా? అవునా? నాకు తెలీదురా. నేను ఇందు సరుకుల కోసం షాప్కొచ్చాం. మరి ఇంట్లో ఎవరున్నారు? అక్క, బావా. బావ ఏం మాట్లాడతాడో ఏంటో. నువ్వు త్వరగా ఇంటికెళ్ళమ్మా, నేను కూడా బయలుదేరుతాను. అలాగేరా. ఇందు, త్వరగా పద. మన ఇంటికి విద్యా వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఎలా ఇచ్చానే ఆదినారాయణకి? మన దెబ్బకి తోక ముడుచుకుని వెళ్ళాడు. లేకపోతే అందరి ముందు అవమానిస్తాడా? ఏమో అనుకున్నాను గాని నువ్వు కూడా గట్టిగానే ఇచ్చి పడేశావు. మీ ఆవిడ్ని కదండి. ఏమే, మీ అమ్మొస్తుంది. జరిగిందేం చెప్పకో, మళ్ళీ కోప్పడద్దు. ఆదినారాయణ గారు రాలేదా? రాలేదమ్మా.
అదేంటి ఇక్కడికే వచ్చారని గణపతి చెప్పాడే? మూడు కాఫీ కప్పులున్నాయేంటి? నువ్వు కాఫీ తాగవు, మీ ఆయన ఒక్కడే 3 కప్పులు తాగుతాడని తీసుకొచ్చి పెట్టావా? అమ్మా అది ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఆదినారాయణ గారు వచ్చారా లేదా? వచ్చారమ్మా. వచ్చిన వాళ్ళు కాఫీ తాగకుండా ఎందుకు వెళ్లారు? అది నాంచకుండా చెప్పు. ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని కాఫీ తాగకుండానే వెళ్ళిపోయారమ్మా. నిజం చెప్పు, ఆయన మీతో ఏం మాట్లాడలేదు? నిజమమ్మా, వచ్చారు. కాఫీ ఇచ్చి మరీ మర్యాద చేశాను. ఇలా ఫోన్ వస్తే వెళ్ళిపోయారు. అమ్మా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నేను కోరుకున్నట్టే నాన్న గణపతి మాస్టర్ సంబంధం మాట్లాడడానికి వెళ్లారు. ఇన్ని రోజులు నేను కోల్పోయిన నీ ప్రేమని గణపతి మాస్టర్ అమ్మగారి రూపంలో పొందబోతున్నాను. ఈ విషయంలో నిజంగా నేను అదృష్టవంతురాలు అనిపిస్తుందమ్మా. నువ్వు కాదక్కా, ఆ గణపతి మాస్టరే అదృష్టవంతుడు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి భార్యగా దొరుకుతున్నందుకు. మొత్తానికి అనుకున్నది సాధించు అత్త. మాస్టర్నే పెళ్లి చేసుకుంటున్నా. రేపో మాపో నాతో పాటు చదవడం కూడా మొదలు పెట్టేస్తావు. చకచక డిగ్రీలు తెచ్చేసుకుంటావు. అంతేనా? ఇంగ్లీష్ రాదన్న వాళ్ళ నోళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి ముంచేస్తుంది మా అక్క. ఈ మధు అన్నది నన్నే. హలో, ఏమండి, నాకొక మంచి ఉపాయం తట్టింది. ఏంటది? మన విద్య గణపతిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు అవసరమా వాళ్ళ గురించి? అబ్బా, చెప్పేది పూర్తిగా వినండి. మధ్యలో ఆపితే మీకేం తెలుస్తుంది? చెప్పు. మాస్టర్ని చేసుకోవాలన్నది విద్య కోరిక. అందుకే గణపతిని చేసుకోవాలనుకుంటుంది. అయితే అతను చేసేది ప్రైవేట్ ఉద్యోగం అంటండి. ఎప్పుడు పీకేస్తారో తెలీదు. ఒకసారి మీరు స్కూల్కి వెళ్ళి విచారించుకొని అది నిజమైతే విద్యకి చెప్పండి. తను కూడా ఆలోచనలో పడుతుంది. తర్వాత వాళ్లతో సంబంధం గురించి మాట్లాడుకోవచ్చు. అవసరం లేదు, గణపతి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం. అంటే మ్యాచ్ ఫిక్స్ చేసేశారా? క్యాన్సిల్ చేశాం. నేను విన్నది నిజమేనా? క్యాన్సిల్ చేశారా? అవును. ఖాయం చేసుకోవడానికి కదా వెళ్ళింది. మంచి వాళ్ళు అనుకుని వెళ్ళాం, కానీ వెళ్ళాక తెలిసింది వాళ్ళెలాంటి వాళ్ళు. సరే సరే, త్వరగా రండి. మీకు ఇష్టమైన కూరలన్నీ చేసి పెట్టేస్తాను. టైం పడుతుంది. వీరేశం గారి సంబంధం ఫిక్స్ చేయడానికి వెళ్తున్నాం. అదేంటి? కాస్త ఫోన్ కట్ చేస్తావా? వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. అసలు అంతలా అక్కడేం జరిగిందబ్బా? ఆ సంబంధం పోయింది. మా తమ్ముడికి ముడి పెడదాం అనుకుంటే ఆ వీరేశం సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్తున్నారా? ఛ! ఎలాగోలా ఆ వీరేశం వాళ్ళని కూడా చెడగొట్టాలి. దీనిక గణపతి వాళ్ళ సంబంధం క్యాన్సిల్ అయిందని ఇంకా తెలీదనుకుంటా. సర్లే, నవ్వుకొని ఈలోపు ఆ సంబంధం చెడగొట్టాలి.
జయమ్మ పిన్ని. పద్మ ఫోన్ చేస్తుందేంటి? హలో హలో జయమ్మ పిన్ని, ఎక్కడున్నావు? ఇంట్లోనే. నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ చేయాలి. నువ్వు అడగడం నేను చేయకపోవడమా? ఏంటో అడుగు. నీకు వీరేశం వాళ్ళు చుట్టాలవుతారు కదా? అవునే, ఎందుకు? మా మామయ్య వాళ్ళు ఆ వీరేశం వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం కలుపుకోవడానికి వెళ్లారు. మంచిదేగా. నాకు కాదు, ఆ గణపతి వాళ్ళు చీ కొడితే ఇప్పుడు వాళ్ళింటికి వెళ్లారు. ఆ విషయం వీరేశం వాళ్ళకి వెళ్ళి చెప్పు. గొడవ అవుతుందేమోనే. అవ్వాలనే కదా చెప్పేది. అక్కడ గొడవైతే గతి లేక నా తమ్ముణ్ణి ఇంటి అల్లుడుగా చేసుకుంటాడు మా మావయ్య. అవన్నీ నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి నాకు కాల్ చేయి. వెళ్తాను. వెళ్ళాక ఫోన్ చేయి. సరే. నీ జాతకం ఖచ్చితంగా పెద్ద పెద్ద జ్యోతిష్యులకి చూపించాల్సిందే. ఇప్పుడు మా అక్క జాతకం చూపించాలన్న కోరిక నీకెందుకు వచ్చింది వదినా? మీరు నన్ను అపార్థం చేసుకున్నా నేనెప్పుడూ మీ మంచి కోరేదాన్నే మధు. ఎందుకే తొర్రిపళ్ళేసుకుని ఇకిలిస్తున్నావు? మరి నువ్వంత పెద్ద జోకేస్తే నవ్వురాదా? నవ్వు కాదు, నేను చెప్పేది వింటే అందరూ కలిసి భోర్న ఏడుస్తారు. నువ్వెప్పుడు మంచి వార్తలు మోసుకొచ్చావని. లక్కీ, నువ్వు గమనుండు. నువ్వలా చెప్పక్కర్లేదు విద్య. నీ పెళ్ళ ఆగిపోయిందన్న విషయం నేను చెప్పగానే నోర్లు మూసుకొని కళ్ళు ఏడవడం మొదలు పెడతాయి. అక్క పెళ్ళి ఆగిపోవడం ఏంటి వదినా? మీ అన్నయ్యే ఫోన్ చేసి చెప్పారు. విద్య వాళ్ళ నాన్నగారి సంబంధం కుదుర్చుకోవడానికి మళ్ళీ మన ఇంటికొచ్చారండి. కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారంటేనే అనుమానంగా ఉంది. ఇంకెవరైనా ఏవైనా చెప్పడం వల్ల మళ్ళీ కాదనుకుని వెళ్లారా అని భయం వేస్తుందండి. అక్క, నాకెందుకో నీ అల్లుడు నీ పెద్ద కూతురు ఇద్దరు కలిసి ఆయన ఏమన్నా అన్నారేమోనని అనుమానంగా ఉంది. నీకెప్పుడు మా మీదే అనుమానం ఉంటుంది మావయ్య. ఎందుకో మేమంటే నీకంత చులకనా? వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇప్పించాం. తాకుండా వెళ్ళిపోతే మేమేం చేస్తాం? అదే కదా. అమ్మా, ఆదినారాయణ గారు నేనొచ్చేసరికి వెళ్ళిపోయారా? ఒకసారి విద్యకు ఫోన్ చేసి అడుగు, వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు. అమ్మా, తానే ఫోన్ చేస్తుంది. హలో, అమ్మా విద్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటా అంటే ఇలా చేశారు? నాన్న నా కోసం మనసు మార్చుకుని మీ ఇంటికొస్తే దారుణంగా మాట్లాడి అవమానించి పంపించారట. మీ నాన్నగారిని అవమానించడం ఏంటమ్మా? నేనొచ్చేసరికి మీ నాన్నగారు లేరు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందమ్మా. ఇదిగో చూడు, అన్నయ్య గారికి నేనొచ్చి క్షమాపణ చెప్తాను. ఇప్పుడే నేను మీ ఇంటికి వస్తాను. మా నాన్నగారు మా ఇంటికి రాలేదంటే సంబంధం కుదుర్చుకోవడానికి ఆ వీరేశం గారి ఇంటికి వెళ్లారంట. వాళ్ళ ఇంటికా? అవునంటే ఇప్పుడే అన్నయ్య వదనకి చెప్పారంట. ఆయన ఎంత బాధపడకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు?
నేను కన్న కలలన్నీ ఈ రోజుతో నాశనం అయిపోయాయి ఆంటీ. విద్య, నువ్వు ఏడవకమ్మా. నేనిప్పుడే వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడతానుగా. నువ్వు ధైర్యంగా ఉండు. గణపతి, నువ్వు నాతోరా, పద. ఏమే ఆకలేస్తుంది పద. అయ్యా, అయ్యగారోళ్ళు బయటికెళ్ళారయ్యా. ఎప్పుడొస్తారు? తెలీదయ్యా. మురళి, ఓసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే నాన్న. హలో వీరేశం గారు. మురళి, మేము మీ ఇంటి దగ్గర ఉన్నాం. అయ్యో, ముందే చెప్పుండాల్సింది కదా, ఇంట్లోనే ఉండేవాళ్ళం. పర్లేదండి, మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాల్లో మేము ముందుంటాం. అలాగేనండి. రేయ్, ఆదినారాయణ గారు ఇంటికొచ్చారట, తొందరగా పద. 5 నిమిషాలు అంటున్నారు. ఐదు నిమిషాల్లో వస్తారంట. అన్నయ్య గారు నమస్కారం. నమస్తే. ఈ సంస్కారానికి ఏం తక్కువ లేదు. మాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయ్యో బాబు, మా చెల్లి కోసం మీ ఇంటి గడప తొక్కాం, అంతేగాని మీరు రాజుల కుటుంబం అని కాదు, మా చెల్లెలు యువరాణిలా మీ ఇంట్లో ఉంటుందని కాదు. తప్పు జరిగిపోయింది. ఏదో తెలియక మాట్లాడే మాటలు అలా కాదు పార్వతమ్మ. నేనిప్పటి వరకు ఏ ఒక్కరితో మాట పడలేదు. పడేలా నేను బతకను కూడా. నా కూతురు అల్లుడు తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. నువ్వు ఆగరా. తప్పు చేసింది నా కడుపును పుట్టిందేగా, అంటే నా పెంపకం బాలేదనే కదా, అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను. అన్నయ్య గారు, పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నా కూతురు అల్లుడు చేసిన తప్పుకి నా కొడుకు జీవితం నాశనం అవుతుంది. అక్కడ విద్య కూడా బాధపడుతుంది. అన్నయ్య గారు, కొంచెం ఆలోచించండి. నా కూతురు ఇష్టపడిందని ఒకే ఒక్క కారణంతో మీతో బంధుత్వానికి ఒప్పుకున్నాను. కానీ మీ బంధుత్వం వద్దు అనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అది కదన్నయ్య గారు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నీకేమైనా పిచ్చా? ఇప్పటికే నువ్వు మా కోసం చేసింది చాలు, ఇంకొద్దమ్మా. నువ్వు మధ్యలో అడ్డు రాకురా. అన్నయ్య గారు. పార్వతమ్మ, నీ కొడుకు పెళ్లి కోసం నువ్వు ఎలా అయితే కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డావో, నేను నా కూతురు బాగు కోసం అదే పని చేయడానికి సిద్ధమే. అంత మాట అనకండి అన్నయ్య గారు. మీ అమ్మాయిని నా కడుపున పుట్టిన బిడ్డలా చూసుకుంటాను. దయచేసి మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించకండి. వీరేశం గారు పక్కనే ఉన్నారు, ఆయనకి మీరంటే అస్సలు పడదు. మీ మంచి కోరి చెప్తున్నాను, ఆయనతో మెడ పట్టుకుని గెంటించుకోకండి. అది కాదు బాబు, నేను చెప్పేది. ఇంకా చాలమ్మా, పదమ్మా. నువ్వు ఇంతకన్నా తగ్గడం నేను చూడలేను. ప్లీజ్ నువ్వు ఉండరా. పదమ్మా, నువ్వు ఉండరా. పదమ్మా, పద.